ఇన్ఫ్లమేషన్ అనేది మన బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ని చూపిస్తుంది అండ్ అదేవిధంగా ఎలాంటి టెస్ట్ చేయించుకుంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇన్ఫ్లమేషన్ అనేది జనరలైజ్డ్గా కొంతమందిలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓవర్ వెయిట్కి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. అందరిలో ఓవర్ వెయిట్ అనేది హార్మోనల్ డిస్టర్బెన్స్, లేదంటే ఎక్సెస్ ఫుడ్ ఈటింగ్, లేదంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం, సెడెంటరీ లైఫ్, ఇవి మాత్రమే కాదు. కంప్లీట్ బాడీ ఇన్ఫ్లమేషన్, ఎవ్రీ సెల్ ఎవ్రీ ఆర్గాన్లో చేంజెస్ వచ్చి ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు కూడా ఈ ఓవర్ వెయిట్ అనేది కనిపిస్తుంది. ఎలాంటి ఎక్సర్సైజెస్, ఎలాంటి డైట్ అనేది తగ్గకపోవచ్చు ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలి అని చూస్తే, జనరలైజ్డ్గా ఈఎస్ఆర్ అనేది మన బాడీలో ఇన్ఫెక్షన్ని కానీ ఇన్ఫ్లమేషన్ని కానీ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ మనం అబ్జర్వ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసి తీరాలి. నెక్స్ట్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్. అదేవిధంగా సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి ఉంటుందో ఖచ్చితంగా ఫెరిటిన్ లెవెల్స్ అనేవి ఎలివేటెడ్గా ఉంటాయి. సో ఈ 4 టెస్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇంకొంతమందిలో మనం చూసినట్టయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎక్సెస్ ఆఫ్ మ్యూకస్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. కపంలాగా వస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా వాళ్ళు అదే ఇబ్బందితో ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ లంగ్స్ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంది అని గమనించాలి. సో దీనికి మనం ఎలాంటి టెస్ట్ చేయిస్తామంటే సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్తో పాటుగా ఐజీఈ, సీరం ఐజీఈ టెస్ట్ చేపిస్తాము. అండ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఈస్నోఫిల్ కౌంట్ అనేది కూడా ఎలా ఉంది అని మనం టెస్ట్ చేపిస్తాము. ఇవి చూసిన తర్వాతనే ఇంకా ఫర్దర్గా మనం వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్ కావాలి అంటే కామెంట్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఈ నెంబర్కి డిఎం చేయండి. ఓకే, ఇలాంటి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.